హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చూపించబోతున్నది ఏంటంటే బగారా రైస్ అండి. నిజంగా ఇది చాలా చాలా బాగుంటుంది. చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. బగారా రైస్ చాలా ఈజీ అండి, ఏదో పెద్దది కాదు, కష్టమేం కాదు. ఒకసారి అది చూసేసుకుందాం. 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కేజీకి చూపించబోతున్నాను. 2 ఆనియన్స్, 4 కట్ మిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ మసాలా ఏంటంటున్నారా, 1 కప్ మసాలా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. నేను ఇక్కడ ఆయిల్ ప్లస్ నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా జీరా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ చెక్క ముక్క వేస్తున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి అన్నీ బాగా రోస్ట్గా వేయించండి, మాడిపోనివ్వద్దండి, లేకపోతే టేస్ట్ అనిపించదు. ఇలాగా నేను చూపించిన విధంగా బాగా రోస్ట్గా అయిన తర్వాత ఈ మసాలా రుబ్బుకున్న 1 కప్ మసాలా మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలాగ ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మసాలా వేగిపోయినట్టే అండి. ఇలా నేను చూపించిన విధంగా వేయించుకున్నాక నేను 1 కేజీ రైస్ ఇక్కడ ఒక కొలతతో కొలుచుకుంటున్నానండి. ఈ డబరాలకి వేసుకొని ఒకటి అయ్యిందండి. ఒకదానికి 2 వేస్తున్నాను. 2 అంటే 2 వేస్తే బాగుండదండి. 1.25 వాటర్ వేసుకోనండి. అప్పుడు ఆటోమేటిక్గా పొడి పొడిగా అనేది వచ్చేస్తుంది ఈ బగారా రైస్. కొలత ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే ముద్ద అయిపోతుంది. సాల్ట్ అంతా సరిపడేంత చూసుకొని ఇలాగ అయిపోవాలండి. రెడీ అయిపోయిందా? ముఖ్యంగా మీరు చేతికి అంటుకోకుండా ఆయిల్ తగులుతుందంటే బగారా రైస్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోనండి. నిజంగా చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషన్. ఏది లేకున్నా పెరుగు పచ్చడి వేసుకొని తిన్నా కానీ టేస్ట్ ఉంటుంది. పెరుగు వేసుకున్నా బాగుంటుందండి. వంకాయ కర్రీ, ఇంకొకటి ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ అండి. నాన్ వెజ్ లేకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్